మీనా చేత్తో కళ్యాణమాలలు ఇస్తే ఆ జంట చక్కగా కాపురం చేస్తారని గుళ్ళో పూజారి గారు చెప్పారు. అమ్మవారికి కూడా మీనా ఇచ్చిన పూలదండే ముందుగా వేస్తారు. కాబట్టి మీనా చేత్తో రిబ్బన్ కటింగ్ చేయిద్దాం. నేను ఒప్పుకోను. నాకు నచ్చని దాంతో నేను ఓపెన్ చేయించను. చూసావా నాన్న, నచ్చని దాంతో ఓపెన్ చేయించదంట. ఈ రిబ్బన్ పీకి అవతల పారేస్తా. రే రౌడీలా మాట్లాడుకో. ఆవిడ నత్తలా మాట్లాడమను, పోట్ల గిత్తలా మాట్లాడొద్దును. మీరు కాస్త ఆగుతారా? ఆగను మీనా. ఆవిడ స్కూలు ఆవిడకి ఇష్టమైన వాళ్లతో ఓపెన్ చేయిస్తారు. నీ డిమాండ్ ఏంటి మధ్యలో? నువ్వు బాగానే మాట్లాడుతావు. మీ ఇద్దరితో దీపం వెలిగించిందనే. అన్నయ్య, ఒక మంచి కార్యక్రమం జరుగుతోంది. ఎవరితో చేయిస్తే మనకెందుకు? రే నైటీలు వేసుకున్నావాడా, నువ్వు ఆపు. ఏంటి వీడికి నైటీ వేసుకునే అలవాటు కూడా ఉందా? అవునత్తా, కావాలంటే. అన్నయ్య నీకు దండం పెడతా, నన్ను ఇలా బతకనివ్వు. అయితే నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఏమైనా మొదలు పెట్టాలంటే మంచి చేయి కావాలంటారు. మనోజ్ గారి ఫర్నిచర్ షాపు మీ అత్తతో బోణీ చేయించారు. ఏం జరిగింది? ఫస్ట్ బోణీ చేసిన సోఫాలే వెనక్కి వచ్చేసాయి. ఆ డబ్బులు కట్టడానికి పార్లర్ అమ్మ పుస్తల తాడే తాకట్టు పెట్టింది. బాలు, ఇందులో నేను అబద్ధం ఆడింది ఏదైనా ఉందా డబ్బుడమ్మా? నువ్వాగు. బాలు అన్నది కాదు, నువ్వన్నది కాదు. మనకు లక్ష్మి, పార్వతి, సరస్వతుల్లా ముగ్గురు కోడళ్లున్నారు. ముగ్గురు కలిసి రిబ్బన్ కట్ చేస్తారు. ఈ ఐడియా బాగుంది, ఒప్పుకోవదనా? కుదరదంటే ఈ యముడు ఊరుకోడు కదా. ముగ్గురు రండి. వెళ్ళు వెళ్ళు. సగరి మగరి సని సగరి మగరి సగరి మగరి సని సగరి మగరి సని సని మగరి సని సగరి మగరి సని సగరి మగరి సగరి మగరి సని. స్టూడెంట్స్ ఒక్కరు కూడా లేరే. నేను సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేశాను, మెల్లగా చేరుతారు. వీధుల్లోనూ రోడ్ల మీద ఫ్లెక్సీలు కూడా కట్టాం, చూసిన వాళ్ళు వస్తారులే. అవును, నీ నాట్యం నేను అసలు చూడలేదు. అంతా గుర్తుందా? నా నాట్య ప్రతిభను తక్కువ అంచనా వేయకండి. అమ్మా, నీ నాట్యం చూడాలని నాకు ఉందమ్మా. ఒకసారి చేసి చూపించవచ్చు కదా. చెయ్యొద్దునా? చెయ్యి చెయ్యి చెయ్యి.
రేయ్ జరుగు. మావయ్య కాఫీ తీసుకురమ్మంటారా? ఆ, నాకివ్వు మీనా. నాకు కూడా ఇవ్వు మీనా. నాకు బ్లాక్ కాఫీ కావాలి. రేయ్ ఎన్ని స్పెషల్స్ అంటే కుదరదు. మీనా మనిషి అనుకుంటున్నారా మెషిన్ అనుకుంటున్నారా? నోరు మూసుకొని అందరూ తాగేది తాగు. మీనా ఈ స్పెషల్ గెస్ట్లకి ముందిచ్చి లాస్ట్ లో ఏమన్నా మిగిలితే నాకు నాన్నకి ఇవ్వు. ఆ, రవి నీకేం కావాలి? అన్నయ్య డైలాగే నాది కూడా. ఉమ్, నాట్యవతి డాన్స్ స్కూల్ పెట్టి పెద్ద సాహసమే చేసింది. డాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలకి డాన్స్ మాత్రమే నేర్పిస్తే చాలు. ఇంకేం నేర్పిస్తారు మరి? ఆస్తి మీద ఆశ, డబ్బు మీద వ్యామోహం, మనుషులంటే వ్యసనం లాంటి ప్రత్యేకతలు అమ్మ సొంతం కదా, అవి నేర్పిస్తుందేమోనని నా భయం. దిస్ ఇస్ టూ మచ్ బాలు. కన్ను తల్లిని క్రిటిసైజ్ చేస్తున్నావు. ఉన్నమాటే అన్నాను, తప్పేంటి? నాకెందుకో అమ్మ ఈ బిజినెస్ లో నాలాగే సక్సెస్ అవుతుందేమో అనిపిస్తుంది. అది బిజినెస్ కాదురా. నాట్యం అనేది ఒక కళ. కళని బిజినెస్ లా చూడకూడదు. అది డబ్బు బుర్రలకి ఏం అర్థం అవుతుంది నాన్న? వీళ్ళకి ప్రతి ఇది బిజినెస్సే. కళాకారులందరూ కళని నమ్ముకునే డబ్బులు సంపాదిస్తారు. మనోజ్ చెప్పిన మాట తప్పై ఉండొచ్చు కానీ తన ఉద్దేశం మాత్రం ఆంటీ డాన్స్ స్కూల్ సక్సెస్ అవుతుంది అని. అవ్వాలనే కొడుకుగా కోరుకుంటున్నాడు. కరెక్ట్. నేను చెప్పాలనుకుంటుంది కూడా ఇదే. అయినా ఆంటీ డాన్స్ స్కూల్ పెట్టడం నాకేం తప్పుగా అనిపించడం లేదే. టాలెంట్ ఉంది కాబట్టే స్టార్ట్ చేశారు. క్లాసికల్ డాన్స్ అంత ఈజీగా నేర్చుకుంటే వచ్చేది కాదు. షీ డిజర్వ్స్ ఇట్. అమ్మ ఆలోచన కరెక్టే అని నాకు అనిపిస్తోంది. తప్ప ఉప్ప కాదురా. తన వయసులో చేయాల్సిన సాహసం కాదు అంటున్నాను. వయసు మర్చిపోయి చిన్నపిల్లలాగా డాన్స్ చేస్తే ఆరోగ్యం ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాను. మావయ్య ఇంట్లో అందరం ఏదో ఒక పని చేస్తున్నాం, ఎంతో కొంత సంపాదిస్తున్నాం. అత్తయ్య కూడా ఏదో ఒకటి చేసి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. చేయనివ్వండి. అమ్మ ఆరోగ్యం పాడైనా పర్లేదు గాని పేరు సంపాదించడం ముఖ్యం అంటావు. నిజంగా అలా ఏదైనా జరిగితే చూసుకోవడానికి మనమంతా ఉన్నాంగా. ఏమీ జరగకుండా ఏదైనా జరుగుతుందేమోనని భయపడితే ఎలా? నువ్వు ఆలోచించినట్టు నాట్యావతి కూడా నీ గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అది నేనెప్పుడూ ఆలోచించలేదండి. అత్తయ్య బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ డాన్స్ స్కూల్కి కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కోరుకుంటే సరిపోతుందా మీనా? ప్రభావతి ఏది మొదలు పెట్టినా సగంలోనే ఆగిపోతుంది. ఇంకెంతవరకు వెళ్తుందో చూద్దాం. చూద్దాం. అమ్మకి నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. రేయ్ పార్లర్ అమ్మ సపోర్ట్ లేకపోతే రోడ్డు కూడా దాటలేవు. నువ్వు అమ్మకి సపోర్టా? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. రేయ్ నువ్వు బిజినెస్ మ్యాన్ తో మాట్లాడుతున్నావు, ఆ విషయం మర్చిపోకు. బిజినెస్ మ్యానా? ఎవరు ఎవరు ఎక్కడ? నేనేరా. రే 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 మళ్ళీ మొదటికొచ్చారా? ఇంకాపండి. వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. లే, లే. అయ్యో వదినా, వదినా, ఎవ్వరూ రాలేదు. కనీసం 10 మంది అయినా వస్తారనుకున్నాను. వస్తారులే, ఓపిక పట్టు. ఇదిగో కాఫీ తాగు. ఆ, వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి చూసొస్తాను. ఆ, ఉండు, 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 ఉండు. ఓ, వెళ్ళు. మినరల్ వాటర్ అమ్మా. సరే లోపల పెట్టు. అమ్మా పాత బాకీ ఉంది. తొందరలోనే ఇస్తానులే, కానీ ఇక నుంచి రోజు 4-5 క్యాన్లు కావాలి. అన్ని క్యాన్లు ఎందుకమ్మా? నీకే అర్థమవుతుందిలే. సరే అమ్మా. నా కోసం వచ్చారనుకున్నాను. కంగారు పడుకోదునా, వస్తారులే. ముందు నువ్వు కాస్త కాఫీ తాగే.
పిల్లలు వచ్చేదాకా ఆగేలా లేదు. కామాక్షి వెళ్ళి చూడు, వచ్చాను, చూడు చూడు చూడు. కిరాణా సామాన్ మేడం. చెప్పి 2 రోజులైంది, ఇప్పుడు తెస్తున్నావా? సరే సరే, లోపల పెట్టు. అయ్యో, ఏంటి కామాక్షి ఇది? కిరాణా వాడు, మంచినీళ్ళోడు వాళ్ళందరూ వస్తున్నారు గాని డాన్స్ నేర్చుకోవడానికి ఎవ్వరూ రావడం లేదు. అసలు వస్తారుంటావా? వస్తారులే వదినా, నువ్వు పద పద. అయ్యో, ఈసారి కూరగాయలుడా? నేనెవరికి కూరగాయలు తెమ్మని చెప్పలేదు వదినా. ఈసారి ఖచ్చితంగా డాన్స్ క్లాస్ లో చేరటానికి వచ్చుంటారు. నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మా పాత సామాన్లు ఏమైనా ఉన్నాయా కొంటాం? ఓ, మేమిద్దరమే ఉన్నాం, మమ్మల్ని ఎత్తుకెళ్ళు. వదిన వదిన, నువ్వు ఆవేశపడుకో. నువ్వు తర్వాత రావయ్యా. అబ్బా, ఎవరెవరో వస్తున్నారు, డాన్స్ నేర్చుకోవడానికి మాత్రం ఎవరూ రావడం లేదు. వస్తారా రారా, నాకు భయంగా ఉంది కామాక్షి. వస్తారులే వదినా, నువ్వు పద పద పద. అయ్యో, ఈసారి పేపర్లు పాడేమో. అంతా ఈ రోజు రావాలా? బాధపడుకోదునా, వస్తారులే. ఈ బోర్డు పెట్టింది మీరేనా? ఆ, ఇక్కడ భరతనాట్యం క్లాస్ చెప్తారా? ఆ, వదినా. ఆ, అవునవును, లోపలికి రండి. ఈ ఇల్లు నాదే నాదే. తిను నా ఫ్రెండ్, భరతనాట్యం టీచర్. నమస్కారం. ఓ ఓకే ఓకే. మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఇప్పుడే మొదలు పెట్టాం కదా, ఎంత కాదనుకున్నా ఈ నెలలో 40 మంది, వచ్చే నెలలో 40 మంది, మొత్తం కలిపి 80 మంది ఉంటారు. ఓహో, అంతమంది ఉంటారా? మ్మ్. మరి ఫీజు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఒక్కో విద్యార్థికి నెలకి 2000. సంవత్సరం తిరిగేలోపు అరంగేట్రం కూడా చేయిస్తాను. క్లాసులు ఎలా తీసుకుంటున్నారు? ఉదయం 2 క్లాసులు, సాయంత్రం 2 క్లాసులు. ఇన్స్టిట్యూట్ లో ఏసీ కూడా ఉన్నట్టుంది. ఉంది ఉంది. నా దగ్గరకొచ్చే విద్యార్థులు ఇబ్బంది పడకూడదు కదా, మీరు లోపలికొచ్చి చూడండి. రండి 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 రండి. ఇది చూడండి. అయితే లైట్లు ఫ్యాన్లు ఎప్పుడు రన్నింగ్ లో ఉంటాయనుకుంటా. ఉండాలిగా మరి. మీ పాప ఏ క్లాస్ చదువుతుందండి? నాకు కూతురు లేదు, కొడుకే. ఏం పర్లేదు, నాట్యం ఎవరైనా నేర్చుకోవచ్చు. మీ అబ్బాయిని ఎప్పుడు తీసుకొస్తారు? నేనెందుకు తీసుకొస్తాను? మరి ఇవన్నీ ఎందుకు అడిగారు? నేను కరెంట్ ఆఫీస్ లో పనిచేస్తా, లైన్ మ్యాన్ ని. మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, అందుకే మీ మీటరు కమర్షియల్ మీటర్ కి మార్చేద్దామని. ఇక నుంచి ఈ ఇంటికి 3 రెట్లు ఎక్కువ కరెంటు బిల్ వస్తుంది. అయ్యో సారు, మేం భరతనాట్యం నేర్పిస్తున్నాం అంతే. ఫీజు వసూలు చేస్తున్నారు కదా. అవును. అప్పుడు ఇది కమర్షియల్ కదా. ఈ ఫార్మ్స్ ఫిల్ చేసి ఆఫీస్ లో ఇవ్వండి. ఇప్పటికే మేము కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది కమర్షియల్ గా మార్చేస్తే ఇంకెంత బిల్లు వస్తుందో. వచ్చిన వాడు ఎవరో ఏంటో తెలుసుకోకుండా గడగడగడగడ చెప్పేశావు. అంతా విని ఇది చేతిలో పెట్టేసి వెళ్ళాడు. అలా అవుతుందని నేను మాత్రం ఊహించానా ఏంటి? డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాడేమో అనుకున్నాను. యూనిట్ కి 3 రెట్లు ఎక్కువ కట్టాలంట. కంగారు పడక కామాక్షి, డాన్స్ నేర్పించి సంపాదిస్తాగా, నేనే కడతాను. నువ్వేం భయపడకు. ఈసారి ఏ నీళ్ల బిల్లోడో వచ్చుంటాడు.
వదినా నువ్వు మాత్రం మాట్లాడుకో, నేను చూసుకుంటాను. ఎవరు? ఇక్కడ డాన్స్ నేర్పిస్తారా? లేదు లేదు, ఇది మా ఫ్యామిలీ ఉండే ఇల్లు. మరి బోర్డు పెట్టారుగా. అదెవరో పొరపాటున ఈ అడ్రస్ లో పెట్టేశారు. ఇది మాది, ఈ ఇల్లు కమర్షియల్ కాదు. అయితే నిజంగానే ఇక్కడ డాన్స్ నేర్పించరా? లేదు లేదు, డాన్స్ లేదు, ఏమీ లేదు. ఏంటి నానా, ఇక్కడ డాన్స్ నేర్పించరా? అడిగితే కాదని చెప్తుంది కదమ్మా. వెళ్దాం పదా. సార్ 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 ఆగండి 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 సార్, డాన్స్ నేర్పించేది నేనే. ఏంటమ్మా మీరేమో నేర్పిస్తానంటున్నారు, ఆవిడేమో లేదంటున్నారు. ఎవరి మాట నమ్మాలి? అయ్యో అదేం లేదు సార్, నేర్పిస్తాను సార్. నాకేదో తేడా కొడుతోంది. నిన్ను మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తాను పదమ్మా. అయ్యో సార్ 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 ఆగండి సార్, సార్ నా మాట వినండి సార్. అయ్యో కామాక్షి, ఛీ! ప్రభా, నేను బయటికెళ్లేటప్పుడు ఇలాగే కూర్చున్నావు, తిరిగి వచ్చేటప్పుడు ఇలాగే కూర్చున్నావు, ఫోటోకి ఫోజిస్తున్నట్టు. ఏంటి, ఏమైంది నీకు? ఏమని చెప్పను, ఎవరెవరో వచ్చి వెళ్లారు, కానీ డాన్స్ నేర్చుకోవడానికి ఒక్కరు కూడా రాలేదు. సర్లే వదిలే, నువ్వు ఈ రోజే కదా క్లాసులు ప్రారంభించావు. ఇంతలోనే నేర్చుకునేవాళ్లు రాలేదు అంటే ఎలా? వస్తారులే. నాకు నమ్మకం పోయింది. నేను అనుకున్నది ఏమీ జరగట్లేదు. చిన్నప్పటి నుంచి నేను ఏ పని సరిగ్గా చేయలేదు. కనీసం ఇప్పుడైనా చేద్దాం అనుకుంటే ఇది కూడా మొదట్లోనే ఆటకెక్కేసింది. నన్నేం చూస్తున్నారు? నా బాధ మీరు ఆర్చలేరు, తీర్చలేరు గాని వెళ్ళి పడుకోండి. రండి మావయ్య, భోజనం వడ్డిస్తాను. మీ అత్తయ్య తిన్నాదా? లేదు మావయ్య, అత్తయ్య మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు. కనీసం కాఫీ తాగమన్నా తాగలేదు. క్లాస్లో ఎవరూ చేరలేదని చాలా బాధపడుతున్నారు. ఎవరూ చేరలేదని బాధపడితే ఎలా? క్లాసులు ప్రారంభించబోయే ముందు ఎవరైనా చేరతారా, చేరరా, ఎంతకాలం మనం దీనిని నడపగలం, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా. మీ అత్తయ్య అవేమీ చెయ్యదు, అన్నింటికీ తొందరే. ఏంటబ్బా, నాట్యశిఖామణి శ్రీమతి ప్రభావతి గారు మౌనంగా ఉన్నారు. రేయ్ పోరా, నేను అసలే కోపంగా ఉన్నాను, నన్ను విసిగించుకో. బాలు, నువ్వు గమ్మునుండ్రా. ఏమైంది నాట్యావతికి? దీపావళి పటాసులా పేలుతుంది. డాన్స్ క్లాసులో ఎవరూ చేరలేదంట. ఆ కోపమే మన మీద చూపిస్తుంది. తినడానికి కూడా రాలేదు. ఓ అదా విషయం. 40 మందిని చేర్చుకొని 80,000 సంపాదిస్తానని ఎవరో చెప్పినట్టు గుర్తే. ఒక్కరు కూడా చేరలేదా? తమరికి చాలా సంతోషంగా ఉన్నట్టుంది. ఇందులో నేను సంతోషపడ్డానికి ఏముంది? నేను అనుకున్నది చెయ్యలేకపోతే నీకు నీ పెళ్ళానికి సంతోషమే కదా. ప్రభా, తప్పు నీ వైపు పెట్టుకుని వేళనంటావేంటి? ఎవరైనా వస్తారో లేదో ముందే ఎంక్వైరీ చేసుకుని ప్రారంభిస్తే బావుండేది. నిజమే, తప్పంతా నాదే. ఈ ఊళ్ళో ఎవ్వరికీ కళాపోషణ లేదని తెలుసుకోలేకపోయాను. కళాపోషణ అంటే ఏంటి నాన్న? మీ అమ్మనడుగు, చెప్తుంది. ఇప్పుడంత రిస్క్ చేయనులే. భరతనాట్యం విలువ ఎవ్వరికీ తెలియడం లేదు. గజ్జ కట్టి ఆడటం అంటే అది సులభమైన విషయం కాదు. అది అందరికీ అబ్బే కళ కాదు. భరతనాట్యం నేర్చుకోవాలంటే రాసి పెట్టుండాలి. అది నేర్చుకోవడం ఎంత పెద్ద విషయమో తెలుసా? అది కూడా ఒక రకమైన డాన్సే కదా. ఎవరు చేసినా వస్తుంది. ఇది పెద్ద విషయమా? రేయ్, ఇదేమైనా కారు తోలడం, పూలు కట్టడం అనుకుంటున్నావా? భరతనాట్యం, ఇది నేర్చుకుంటే జన్మ ధన్యం అవుతుంది. గాడిదకేం తెలుసు గంధపు వాసన? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి కళలు అంతరించిపోతున్నాయి. ఈ రోజుల్లో భరతనాట్యం నేర్చుకోవాలన్న ఆలోచనే ఎవ్వరికీ లేదు.
అంతా నీలాంటోళ్లే. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా ఇలాగే బ్రతుకుతున్నారు. కాని ఎవరు ప్రోత్సహించరు. అంతా నాశనమైపోతున్నాయి. శాపాలెందుకు పెడుతున్నావు? ఇప్పుడు నీ దగ్గర డాన్స్లో చేరకపోతే లోకంలో కళలన్నీ అంతరించిపోయినట్టేనా? అవును మరి. ఇదొక ఊరు, ఇందులో ఉండేవాళ్లే మనుషులు. వీళ్ళని నమ్మి నేను స్కూల్ పెట్టుకున్నాను చూడండి. నాకు బుద్ధి లేదు. అత్తయ్య ఒక్క నిమిషం, కొంచెమైనా తినేసి వెళ్ళండి. నువ్వు కూర్చుని బాగా తిను. నూనె పోసి వత్తి పెట్టింది నువ్వే కదా. నాకీ శాస్తి జరగాల్సిందే. అంతా నా కర్మ. హ్మ్. ఏంటోదినా, ఈగలు తోలుతున్నావా? వీళ్ళు నన్ను ఎగతాళి చేయడానికి వచ్చారు కామాక్షి. మేము నిజంగానే నాట్యం నేర్చుకోవడానికే వచ్చాము. కాళ్లకు గజ్జ కట్టి ఇంట్లో తైతక్కల ఆడడం కాదు భరతనాట్యం అంటే. నేర్పించి చూడండి. సరిగ్గా నాతో కలిసి చేయగలవా? గాళ్ళన్ను అని అనుకుంటున్నాను గురువుగారు. కాదనకండి గురువుగారు. సరే. देख लो भाई उसको, ये देख लो ना। अभी अभी तुम इसी को यूज कर रहे हो क्या? अभी कौन सा? तुम फिलहाल में किसको यूज कर रहे हो? यही वाला हाँ, कोलंबिया सावा लगाओ। कोलंबिया मतलब किस में? इसी में दो टीवी मिलेगा। हाँ, 2 टीवी मिल जाएगा, पर 2 कॉइन का मिलेगा। मजाक मत लो, सही जाओ। हाँ, 2 टीवी मिलेगा, 2 कॉइन पे। सही बताओ नहीं भाई, यार बताओ यार, क्यों फालतू पैसा ज्यादा मेरा नुकसान करवा रहे? बता दो कोई है तो। वो तुम जाके तो देखो, वहाँ पे दो कॉइन लगेगा, 2 टीवी पे। नहीं, वो वाला देखो ना जो 5 सिम बता रहे थे। हाँ, 5 सिम वाला उस पे है, बट उस पे सस्ती भी है, बट मिनिमम $10 पड़ा है। मैंने चेक कर लिया। $10 ऐड होगा तो करो ना, कर दो ऐड। 5 मेरा रहेगा। करना पड़ेगा। हाँ, करना पड़ेगा। अच्छा भाई। अरे यार, अभी मैं लॉगिन करने की कोशिश कर रहा हूँ, उसी के पास जा रहा है या स्नो करने के लिए। जो 700 सब्सक्राइबर वाला लिया हूँ। उसी के पास जा रहा है यार, वो या स्नो करने के लिए अभी भी। मैं तो डिलीट कर दिया, फिर तो जा रहा। अरे कसम से तुम्हें लाइव दिखा दूंगा मैं। अभी मैं सोचा हूँ मैनेजर दे दूं, तो जा रहा उसी के पास। है नयन जी, ऐसा क्यों हो रहा है? पता नहीं मेरे को।
नयन जी दोस्तों हमारे साथ स्कीम करने का सोच रहे हैं अभी। यार तो मैं तो ये सोच रहा हूँ यार कि मैं चैनल बेच रहा हूँ तो मेरा पैसा यार तुम्हारे पास ही रह जा रहा है घूम फिर के, समझ नहीं आ रहा मैं कर क्या रहा। अरे कोई चैनल का बात हुआ ना भाई, नहीं बताए। इसका डाउनलोड ही नहीं हो रहा था। तुम तो एक ही चीज के पीछे पागल हो गए बिना मतलब के। लगा के देख लेते, अगर यहाँ से उठा के लौटो तो और भी चला भाई इसके ऊपर यश नु जा रहा है यार, मैं भाई कसम से देखो तुमको दिखा रहा हूँ। देख रहे हो यश नु जा रहा है ये, मैं मैनेजर लगाने जा रहा हूँ तो रुको मैं पहले चेक करता हूँ कहाँ कहाँ लॉगिन है। अरे आप बैकअप कोड का भी ऑप्शन नहीं दे रहा यार, मैं बैकअप कोड निकाला हूँ फिर भी। रुको यहाँ पे चेक कर रहा हूँ लॉगिन है क्या। फालतू यार ऐसे तो डिसेबल ही हो जाएगा मुझे लग रहा है यार। लॉगिन दिखा रहा है देखो। हेलो नयन भाई, ये लॉगिन दिखा रहा है देख रहे हो, 2 मिनट पहले लॉगिन किया है फिर से। लॉगिन दिखा रहा है देखो, पाकिस्तान। चेक करो ये। लॉगिन उसका पास था, वो तो लॉगिन 2 मिनट पहले दिखा रहा है। हाँ देखो साइन आउट करने पे साइन आउट तो भी तो दिखाता है यहाँ पे, देखो साइन आउट नहीं दिखा रहा है, वो साइन आउट हो जाएगा तो साइन आउट दिखाएगा भाई। अच्छा रुको।